నమస్తే వార్తలకు స్వాగతం నేను లక్ష్మి ముందుగా ప్రేక్షకులకు దసరా పండుగ శుభాకాంక్షలు హెడ్లైన్స్ చూద్దాం స్వర్ణాభరణాలతో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు అమ్మను దర్శించుకున్న భక్తులు ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ ప్రాజెక్టు కార్యాలయం ప్రారంభించిన రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ లైట్ మెట్రో మోడర్న్ ట్రామ్ ఏర్పాటుతో విశాఖ దశ మారుతుందని వెల్లడి వైన్ షాపుల ముందు బారులు తీరిన మద్యం ప్రియులు దసరా పండుగ కావడంతో పెద్ద ఎత్తున జరిగిన మద్యం విక్రయాలు విజయదశమి సందర్భంగా శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు బాబా మహాసమాధి సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించిన ఆలయ కమిటీ గతానికి భిన్నంగా ఈ ఏడాది దసరా మహోత్సవాలు నిర్వహిస్తున్న రైల్వే ఉద్యోగులు 5 శతాబ్దాలకు పైగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని వెల్లడి ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ ప్రాజెక్టు కార్యాలయాన్ని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ఎల్ఐసి భవన సముదాయంలో నూతనంగా ఏర్పాటు చేసిన మెట్రో రైల్ ప్రాజెక్టు కార్యాలయ ప్రారంభం తర్వాత కాన్ఫరెన్స్ హాల్లో విశాఖలో ఏర్పాటు చేయబోయే మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను రాష్ట్ర మంత్రులు అధికారులు తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలతో పరిపాలన వికేంద్రీకరణ చేపట్టడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో విశాఖ అభివృద్ధిలో భాగంగా మెట్రో రైల్ ప్రాజెక్టుకు శ్రీకారం జరుగుతుందన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారులు మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటించి డిపిఆర్ ను ముఖ్యమంత్రి ఆమోదానికి పంపటం జరుగుతుందన్నారు. 79.91 కిలోమీటర్ల లైట్ మెట్రో రైల్ కారిడార్ అదేవిధంగా 60 కిలోమీటర్ల మేర మోడర్న్ ట్రామ్ కారిడార్ల అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ ను రూపొందించడం జరిగిందన్నారు. మెట్రో డిపిఆర్ ను నవంబర్ 2వ వారంలో మోడర్న్ ట్రామ్ డిపిఆర్ ను డిసెంబర్ 2వ వారంలో ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు చెప్పారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ నేడు విశాఖ చరిత్రలో మరిచిపోలేని రోజన్నారు. ఆసియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ మహానగరంలో మెట్రో రైలు ప్రాజెక్టు రూపకల్పన మంచి ఆలోచన అన్నారు. విశాఖ ఆర్థికంగా శక్తివంతమైన నగరమని పెద్ద నగరాలకు దీటుగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ ప్రాజెక్టులు రానున్నాయని చెప్పారు. పరిశ్రమలు విద్యా సంస్థలు ఎక్కువగా వస్తున్నాయని వీటి ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయన్నారు. ఈ మీడియా సమావేశంలో మెట్రో రైల్ ప్రాజెక్టు ఎండీ ఎన్పి రామకృష్ణారెడ్డి, పార్లమెంటు సభ్యులు ఎంవివి సత్యనారాయణ, శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, అదీప్ రాజ్, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, విఎంఆర్డీఏ జీవీఎంసీ కమిషనర్లు కోటేశ్వరరావు, జి సృజన తదితరులు పాల్గొన్నారు. అందరితో కూడా ప్రతి సంస్థలతో కూడా ఎక్కడెక్కడ ఇబ్బంది ఉన్నాయి ఇప్పటికే మా మెట్రో అధికారులు మా ఎండీ గారు మా అధికారులు అందరూ కూడా సంప్రదిస్తున్నారు, పేపర్ మీద పెడుతున్నారు, వాళ్ళని యాక్సెప్టెన్స్ తీసుకుంటాం. ప్రస్తుతానికి అలాంటి సాంకేతిక అంశాలు ఏమి లేవు, కానీ ఒక ల్యాండ్ ఇష్యూస్ మాత్రం ఉన్నాయి. చాలా సంస్థల నుంచి యాక్సెప్టెన్స్ వచ్చింది, ఇంకా 1-2 సంస్థల నుంచి యాక్సెప్టెన్స్ రావాలి. దానికి అవసరమైతే నగదు రూపంలో లేకపోతే దానికి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ వాటి గురించి ఆలోచన చేస్తున్నాము. అది కూడా ఫైనలైజ్ అవుతాయి. విషయాన్ని కేంద్ర ప్రభుత్వం నో అన్నదా ఎస్ అన్నదా అని పక్కన పెడితే విభజన చట్టం అవసరం ఉంది కాబట్టి 1-10 సార్లు అడుగుతాము. దయచేసి వాళ్ళు సహకరిస్తారని ఆశిద్దాము. బీ పాజిటివ్. ఒకవేళ లేని పక్షంలోనూ ముందుకెళ్తాము. పరిస్థితి మన ఆగే సమస్య మాత్రం లేదు, పని మాత్రం జరుగుతుంది. మెట్రో విశాఖపట్నం వచ్చి తీరుతుంది. దీన్ని ఆక్షేపించడం అనేది అది సంస్కరణ కాదు కాబట్టి ఆ పని మాత్రం విశాఖ చరిత్రలో ఈ రోజున ఒక మర్చిపోలేని రోజు. ఎందుకంటే చాలా నగరాలు అభివృద్ధి చెందిన తర్వాత ఆ నగరాలకు మెట్రో బస్సు కల్పించారు. కానీ ఈరోజు విశాఖపట్నం ఆసియాలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. మరి నగరానికి కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ఎన్నో ఇబ్బందులు ఉన్నా కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచన, ఒక
విజన్ తోటి ఈ మెట్రో ఇంత పెద్ద మా మిత్రులు కొన్ని క్వశ్చన్ అడిగారు కేంద్ర ప్రభుత్వం చేస్తుందని. అవన్నీ కాకుండా ఒక మంచి సంకల్పంతో క్యాపిటల్ గురించి ఇవన్నీ కాకుండా విశాఖ నగరం అనేది ఆల్రెడీ ఆర్థికంగా చాలా ఎంతో శక్తివంతం నగరం. ఈ నగరాన్ని రాబోయే రోజుల్లో మరింత వేగంగా పెరిగే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఈ నగరానికి మరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురంలో, అలాగే ఒక మెట్రో రైలు వేస్తే మరి మన 13 జిల్లాలో కూడా ఇంత పెద్ద నగరం అక్కడ లేదు. మరి ఈ నగరం రేపు పొద్దున ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయిపోయిన తర్వాత, ఈ మెట్రో అయిపోయిన తర్వాత పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మన హైదరాబాద్తో కానీ బెంగళూరుతో కానీ చెందడానికి ధీటుగా అభివృద్ధి చెందడానికి, మన రాష్ట్రానికి ఆర్థిక వనరులు సమకూర్చడానికి. స్వర్ణాభరణాలు, స్వర్ణ పుష్పాలతో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి ఆలయంలో అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు భీమశంకర శాస్త్రి మాట్లాడుతూ, ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామని, భక్తుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా కోవిడ్ నిబంధనలు అనుసరించి పలు చర్యలు తీసుకున్నామని తెలిపారు. మున్నోటి రోజులు కూడా ఏ రకంగా అయితే అమ్మవారు దర్శనమిస్తారో అదే రకంగా చక్కనైనటువంటి శిలామూర్తి రూపంలో శాంతమూర్తంగా ఉండేటువంటి అమ్మవారిని దర్శించుకునే విధానంగా నేటి రోజున దర్శనాలు ఏర్పాటు చేస్తూ, విజయలక్ష్మి సందర్భంగా ప్రాతకాలమే అమ్మవారికి సుప్రభాతంతో మేలుకొలిపి పంచామృతముల చేత అభిషేకించి, తరువాత సుమారు 9-9:30 ప్రాంతంలో స్వర్ణ పుష్పార్చన అమ్మవారికి 108 బంగారు పుష్పములు ఉన్నాయి. వాట్లతో అర్చన, స్వర్ణ కవచము, స్వర్ణ కిరీటంతో సర్వాభరణ భూషితురాదులుగా అలంకరించి చక్కనైనటువంటి అర్చనలు చేయడం జరిగింది. దానితో పాటుగా నేటితో దసరా మహోత్సవాలు పూర్తవుతున్నాయి కనుక మహాపూర్ణాహుతి మొదలుగా కలిగినటువంటి కార్యక్రమములు చాలా దిగ్విజయంగా, జయప్రదంగా, లోక శ్రేయస్సుని అమ్మవారి యొక్క భక్తులందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి, చక్కనైనటువంటి ఆరోగ్యము, దీర్ఘ సౌమంగళ్య సిద్ధి, అవివాహితులకు వివాహము, సంతానార్థులకు సంతానము, విద్యార్థులకు విద్య, వ్యాపారస్తులకు చక్కనైనటువంటి వ్యాపారము కావాలనేటువంటి ఎవరు యయం చింతయతే కామం తంతం ప్రాప్నోతి నిశ్చితం అని. మద్యం ప్రియులకు, మాంసాహార ప్రియులకు ఎంతో ఇష్టమైన పండుగ దసరా. దసరా పండుగ రోజు అధిక శాతం మంది మాంసాహారంతో పాటు ఓ 2 పెగ్గులు వేస్తారు. అందుకే దసరా పండుగ రోజున అత్యధిక స్థాయిలో మద్యం విక్రయాలు జరుగుతాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం ద్వారా ఒక్క రోజులోనే అత్యధిక ఆదాయం కూడా వస్తుంది. మద్యం బాటిల్స్ కోసం వైన్ షాపుల ముందు బారులు తీరిన మద్యం ప్రియులు, వారి తోపులాటలు ఓసారి మీరే చూడండి. జల్సా చెయ్యి, జల్సా చెయ్యి, ఆడి పాడి జల్సా చెయ్యి, జల్సా చెయ్యి, జల్సా చెయ్యి, ఆడి పాడి జల్సా చెయ్యి, కోటలోన పాగా వెయ్యి, రాత్రిరంతా ఇరగదీయి, మందేస్తూ చిందేరా, చిందేస్తూ మందేరా, చుక్కల్లో పక్కేరా, పక్కేసి చుక్కేరా. ఎంవీపీ కాలనీ సెక్టర్ 4లో గల చండీ ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయంలో అమ్మవారు భక్తులకు వివిధ అలంకారాలలో దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా వైసీపీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ చండీ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, విశాఖ నగరంలో వెలిసిన అత్యంత మహిమగల అమ్మవారు చండీదేవి అని చెప్పారు. అమ్మవారిని భక్తులు దర్శించుకుంటే కోర్కెలు తీర్చుకోవాలని కోరారు. ఆలయ చైర్మన్ మద్దెల వెంకటరమణ మాట్లాడుతూ, పురాతన చరిత్ర కలిగిన అమ్మవారు చండీదేవి అని చెప్పారు. జిల్లాలో ఏకైక చండీ ఆలయం ఇదే అన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు వాడ్రేవు నాగరాజు శర్మ మాట్లాడుతూ, దశమి పురస్కరించుకుని ఆలయ అభివృద్ధికి భూమి పూజ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు రాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు. ఈరోజు ఎంఈపీ కాలనీ సెక్టర్ 4లో శ్రీ చండికాదేవి అమ్మవారి యొక్క దేవాలయంలో అద్భుతమైనటువంటి పూజలు జరుగుతూ ఉన్నాయి. భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. మరొక అమ్మవారి యొక్క ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని, అలాగే మా జగన్మోహన్ విజయ్ గారికి ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈరోజు అన్ని విధాలా కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులతో విశాఖపట్నం అన్ని విధాల అభివృద్ధి జరగాలి, ఒక అద్భుతమైన సిటీ కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండా మరి ఆ దేవుని యొక్క ఆశీస్సులు, అమ్మవారి యొక్క ఆశీస్సులు పుష్కలంగా ప్రజలకు ఇచ్చి మరి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆర్థికంగా అన్ని విధాలా బాగుండాలి, అందరూ బాగా అభివృద్ధి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి అద్భుతమైనటువంటి ఇలా యజ్ఞయాగాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఆలయ ట్రస్ట్ సభ్యులందరికీ మరి ఈ గుడిని అద్భుతంగా తయారు చేస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ నవరాత్రులు అనేది 9 రోజులు ఇక్కడ శ్రీ చతచండీ హోమం అనేది ఆలయ కమిటీ, అలాగే హైదరాబాద్ నుంచి ఫిలిం శర్మ గారు వచ్చి ఇక్కడ ఈ చండీ హోమం అనేది 9 రోజులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 9 రోజులు కూడా భక్తులందరూ చాలా భారీగా వచ్చి చాలా చక్కగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కరోనాతో కూడా చాలా జాగ్రత్తలు పాటించి బాగా భక్తులందరూ వచ్చి బాగా పూజలు చేసుకుని వెళ్ళడం జరిగింది. ఈరోజు కూడా ఈ చతచండీ హోమం పూర్తవుతుంది. పూర్ణాహుతి మరో గంటలో స్టార్ట్ అవుతుంది. అయిపోయిన తర్వాత అమ్మవారిని కదిపి సాయంత్రం 5 గంటలకి ఊరేగింపు చేసి నిమగ్నం చేయడం జరుగుతుంది. భక్తులందరూ కూడా వచ్చి ఇటువంటి కార్యక్రమాలు చూడడం ద్వారా, దర్శించడం ద్వారా శరీరానికి సంబంధించినటువంటి మనకు పట్టినటువంటి గ్రహదోషాలు అవన్నీ తొలగిపోయి అందరూ కూడా ఆయురారోగ్యశ్వర్యాలతో ఉంటారు. లోక కళ్యాణార్థం చేస్తున్నటువంటి యాగం ఇది. కావున ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా వైరస్ అందరినీ వణికిస్తుంది. ఆ వైరస్ నుంచి అందరూ త్వరగా కోలుకొని దేశం అంతా కూడా సుభిక్షంగా ఉండి పాడి పంటలతో చక్కగా అభివృద్ధి జరిగి అందరూ కూడా ఎవరు ఏ ఉద్యోగంలో అయితే వ్యాపారంలో అయితే ఉన్నారో అందరూ అభివృద్ధి జరిగి అందరూ ఆయురారోగ్యశ్వర్యాలతో ఉండాలని విజయదుర్గ అమ్మవారిని కోరుకుంటూ, ఈ నూతన ఆలయ నిర్మాణ విషయంలోని చిన్న అడ్డంకులు రావడం జరిగింది. కోర్టు గొడవలు ఇవన్నీ జరుగుతుంటే మనకి సుప్రీంకోర్టు లాయర్ గారు అయినటువంటి చావా హనుమంతరావు గారు ఈ యొక్క ల్యాండ్ అంతటినీ కూడా మనకి కాపాడడం అనేది జరుగుతుంది. కావున అందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి ఈ ఉత్తరాంధ్రలోని ఏకైక దేవాలయం అటువంటి చండీ ఆలయం, ఎక్కడ చూసినా మనకి మహాలక్ష్మీదేవి, కనకదుర్గ ఇటువంటి ఆలయాలన్నీ కూడా అమ్మవారి ఆలయాలు ఉంటాయి, కానీ చండీదేవి ఆలయం ఎక్కడా లేదు ఉత్తరాంధ్ర జిల్లాలో. కావున ఇక్కడ అభయచండీ అమ్మవారి దేవాలయం చాలా విశేషమైనటువంటిది. భక్తులందరూ వచ్చి దర్శించుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొంది తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపాకటాక్షానికి భక్తులందరూ పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. మరి కాసేపట్లో భూమి పూజ కార్యక్రమం ఫిలిం నగర్ శర్మ గారి చేతుల మీదుగా జరుగుతుంది. నా పేరు వాడ్రేవ్ నాగరాజ్ శర్మ. నేను ఈ యొక్క కార్యక్రమం అంతటిని, ఈ శతచండీ సహిత మహారుద్ర యాగం అంతటిని కూడా నడపడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి చక్కగా సహాయ సహకారాలు దేవాలయం పాలక మండలి కమిటీ సభ్యులందరూ కూడా చక్కగా చేశారు. అన్నదాన కార్యక్రమం కూడా ఎల్లుండి జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా వచ్చి ఇటువంటి కార్యక్రమాలు చూడడం ద్వారా, దర్శించడం ద్వారా శరీరానికి సంబంధించినటువంటి మనకు పట్టినటువంటి గ్రహదోషాలు అవన్నీ తొలగిపోయి అందరూ కూడా ఆయురారోగ్యశ్వర్యాలతో ఉంటారు. లోక కళ్యాణార్థం చేస్తున్నటువంటి యాగం ఇది. కావున ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా వైరస్ అందరినీ వణికిస్తుంది. ఆ వైరస్ నుంచి అందరూ త్వరగా కోలుకొని దేశం అంతా కూడా సుభిక్షంగా ఉండి పాడి పంటలతో చక్కగా అభివృద్ధి జరిగి అందరూ కూడా చారిటీ ద్వారా చిన్నారులను అక్కున చేర్చుకుని తమకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న మహా చారిటబుల్ ట్రస్ట్ చారిటీలో భాగంగా బిర్యానీ క్లబ్ ను ప్రారంభించింది. ఈ సందర్భంగా వెంకోజీపాలెం మహా చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బిర్యానీ పాయింట్ ని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఉషశ్రీ ప్రారంభించారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ రుచికరమైన బిర్యానీ ప్రజలకు అందించేందుకు ప్రియాంక ముందుకు రావటం శుభపరిణామమన్నారు. మహా చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా కొనియాడారామె. ప్రియాంక మాట్లాడుతూ బిర్యానీ క్లబ్ యొక్క ప్రత్యేకతను తెలియజేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు ప్రభాకర్, రవికాంత్ పాల్గొన్నారు. మనం ఎంఈపీ కాలనీలో ద బిర్యానీ క్లబ్ అని ఒక యంగ్ ఎంటర్ప్రీనర్ ప్రియాంక అని నాకు మంచి స్నేహితురాలు, తను రెస్టారెంట్ ఓపెన్ చేయడం స్టార్ట్ చేసింది. సో ఐ విష్ హర్ ఆల్ ది బెస్ట్. విజయదశమి అంటే ముందుగా ఆడవాళ్ళు గుర్తొస్తారు. అమ్మవారు ఈవిల్
విక్టరీ ఓవర్ ఈవిల్ గుర్తొస్తుంది. అలాగే ప్రియాంక కూడా తను ఎప్పుడైతే బిర్యానీ పాయింట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానని చెప్పిందో ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్ అండ్ తను సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఎంవిపి వెంకోజీపాలెం పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ అండి, ఇది బిర్యానీ క్లబ్ అని కొత్తగా ఓపెన్ చేసాం ఈరోజే. సో మన దగ్గర బిర్యానీ ఫేమస్ అండి, బిర్యానీ స్పెషల్. హైదరాబాద్ నుంచి షెఫ్స్ అందరూ ప్రొఫెషనల్స్. అండ్ మన దగ్గర చిల్లీ చికెన్ అండ్ స్టార్టర్స్ అండ్ బిర్యానీ మనకి స్పెషల్ అండి. ఐ విష్ ఎవ్రీవన్ విజిట్ దిస్ ప్లేస్. థ్యాంక్ యూ. ప్రభుత్వ భూములు కబ్జాకు పాల్పడితే సహించేది లేదని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. గీతం విశ్వవిద్యాలయం కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జా చేసిందని, అందుకే ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నామని బొత్స స్పష్టం చేశారు. భూమిని కక్ష సాధించారు, ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది, కక్ష సాధించారు అంటున్నారు. గీతం యూనివర్సిటీలో ప్రభుత్వ భూమిని కబ్జా, ప్రభుత్వ భూమిని వాళ్ళు వచ్చి వాళ్ళ భూముల్లో కలుపుకున్నారు, స్వాధీనం చేసుకున్నారు అక్రమంగా అని చెప్పని ప్రభుత్వం భావించి గత 6 నెలల నుంచి కూడా వాళ్ళకి చెప్పే అక్కడ సర్వే చేసి వాళ్ళ భూమిని వాళ్ళకి నిర్ధారించి, ప్రభుత్వ భూమిని ప్రభుత్వం నిర్ధారించి తదుపరి మా కార్యక్రమాన్ని నిన్న వాళ్ళకి అడిగిన తర్వాత కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని స్వాధీనం చేయకపోతే ప్రభుత్వం అప్పుడు స్వాధీనం చేసుకుంది. ఈ విషయాన్ని నిన్న ప్రభుత్వ అధికారులందరూ కూడా తేటతెల్లం చేస్తే అందరికీ చెప్పారు కూడా. ఇందులో ఏ ఒక్కటి కూడా దాపరికం లేదు, ప్రతి ఒక్కటి కూడా పారదర్శకత్వం చేసింది తప్ప ఎవరి మీద కక్ష కానీ కాడమ్యం కానీ లేదు. వాస్తవంగా ఇందులో ఎవరి మీద లేదు. నిన్నటి రోజునే మా మంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా చెప్పారు మాట, ఏ ఒక్కరి మీద మా కక్ష లేదు, ఏ ఒక్కరి మీద వ్యక్తిగత మీద ఏ కార్యక్రమం లేదు. ఒక్క విషయాన్ని అడుగుతున్నాను, వాళ్ళు ఒక యూనివర్సిటీని పెట్టుకొని ప్రజాసేవ చేస్తామని చెప్పి రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు నిజంగా వాళ్ళు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం వాళ్ళ భూములు కానీ ప్రభుత్వ భూములు వాళ్ళ ఆధీనంలో ఉన్నప్పుడు వాళ్ళే సొంతంగా స్వతహాగా వచ్చి ఇదిగో ఈ భూమిని మీరు తీసుకోండి అని ఇచ్చేసి ఉంటే ఈ పాటికి వారు వాళ్ళకి చిత్తశుద్ధి బయటపడేది. అది కాకుండా అన్యాయకాంతం చేస్తూ ప్రభుత్వ భూమిని దురాక్రమంతో చేయాలని ఆలోచన చేసి చేస్తున్న కార్యక్రమం నాకు ఆశ్చర్యం వేసింది. చంద్రబాబు నాయుడు గారి తాలూకా స్టేట్మెంట్ చూస్తే ఆయనకు బియ్యం కూడా అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ తాలూకా కుమారుడికి వచ్చి తోడలు అవ్వచ్చు, ఆ కుటుంబం ఏదవ్వచ్చు. రాజకీయాలు వేరు, చుట్టాలు వేరు. మనం ప్రజా జీవితంలో ఉన్నాం. ఏదైనా తప్పు జరిగినప్పుడు అవును ఈ తప్పు జరిగింది, మా వాళ్ళు తప్పు చేశారు కానీ కొద్దిగా సమయం పాటించవలసింది అంటే వేరు. అది కాకుండా ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్టేర్ డివిజన్ ఎలక్ట్రికల్ విభాగం ఆధ్వర్యంలో శ్రీ దుర్గాదేవి ఉత్సవాలు జరుగుతున్నాయి. గత 57 సంవత్సరాలుగా దుర్గాదేవి ఉత్సవాలు రైల్వే ఉద్యోగులు ఘనంగా నిర్వహిస్తున్నారు. కోవిడ్ కారణంగా గతానికి భిన్నంగా చిన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉత్సవాలు జరుపుతున్నామని రైల్వే ఎలక్ట్రికల్ విభాగం ఇంజనీరింగ్ ప్రసాద్ తెలిపారు. ఉత్సవాల వివరాలను వీటీవీ న్యూస్ కి వివరించారు. ఈ దుర్గాదేవి పూజ గత 57 సంవత్సరాలుగా ఇది చేసుకొస్తున్నాం. ఈసారి ఏంటంటే కరోనా నుంచి అమ్మవారి బొమ్మ విగ్రహాన్ని కొంచెం తక్కువగా పెట్టి అన్ని లిమిట్లో ఎవరికి ప్రసాదాలు కుంకుమ ఏంటి ఎలాంటివి ఏమీ లేకుండా ఏదో ఆనవాతి ప్రకారంగా మేము ఈ పూజని జరిపించి చేస్తున్నాం. ఇది భక్తులందరికీ సదా డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ అలాగే యావత్ ఎలక్ట్రికల్ జనరల్లో ఉన్న ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి అలాగే వాల్టేర్ డివిజన్లో ఉన్న శ్రామికులందరికీ జయం కలగాలని కోరుకుంటున్నామండి. రైల్వే న్యూ కాలనీలోని శ్రీ షిరిడి సాయి ధ్యాన మందిరంలో విజయదశమి పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. శ్రీ షిరిడి సాయిబాబా మహాసమాధి సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవస్థాపకులు శేషగిరిరావు, ఆలయ అర్చకులు కార్తికేయ నాగేంద్ర శర్మ, ఆలయ కమిటీ ప్రతినిధి రామిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏటా విజయదశమి రోజున ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. భక్తులు దాతల సహకారంతో ప్రతిరోజు నిత్య అన్నదాన కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు.
1994లో స్థాపించిన ఈ మందిరం దినదినాభివృద్ధి చెందుతూ ఈ స్థాయికి వచ్చిందంటే భక్తుల యొక్క సహకారం, మాకు దాతలు కానీ, మా కార్తీక్ గారు కానీ, మా సేవకులు కానీ, భజన మండలి సభ్యులు కానీ వీళ్ళందరూ సహకారంతో ఈ రోజున ఇంత కార్యక్రమం జరుగుతుంది. 26 సంవత్సరం అయిపోయి 27 సంవత్సరాలకు వెళ్తున్నాము. మరి కోవిడ్ కారణం వల్ల జనం పెద్దగా లేరు, కానీ అన్నదానం, భజన కార్యక్రమాలు అన్నీ జరుగుతుంది. అన్నదానం కూడా ప్యాకెట్ రూపంలో జరుగుతుంది. ఉదయం సాయంత్రం వరకు ఇస్తాం. భజన కూడా కార్యక్రమం జరుగుతుంది. హోమం కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం పల్లకీ ఉత్సవం ఉందండి. మెయిన్ పల్లకీలో గతగా ఈ 2-3 వారాల నుంచి మొదలుపెట్టాము. మహిళా భక్తులు కూడా ఈ పల్లకీ సేవలో పాల్గొని పల్లకీని కూడా మోయొచ్చు అని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. కావున భక్తులందరూ గమనించి దీంట్లో పాల్గొవాల్సిందిగా కోరుతున్నాం. గత 20 సంవత్సరాలుగా నేను ఈ స్వామివారి ప్రతి వారం కూడా స్వామివారి దర్శనానికి వచ్చి దర్శనం చేసుకుంటున్నాను. ఈ కోవిడ్ సమయంలో కూడా ఈ ఆలయ కమిటీ వారు కానీ, లేకపోతే ఈ ఆలయ పూజారులు కానీ గుడి యొక్క పవిత్రతని ఎక్కడ భంగం కలగకుండా పవిత్రతను కాపాడుతూ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ ఆలయ కమిటీ వారిని ప్రత్యేకంగా దీని గురించి అభినందించాలి. ఇది ఎందుకంటే 20 సంవత్సరాలుగా నేను చూస్తూనే ఉన్నాను. ప్రతిసారి కూడా ఎక్కడ పవిత్రతకు భంగం లేదు. జై సాయిరామ్. స్వామివారికి ఉదయాన్నే సుగంధ ద్రవ్యములతోటి పవిత్ర నదీ జలాలతో అభిషేక కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు స్వామివారికి ఇప్పుడే అయింది పంచామృతాభిషేకం, పాలు, అలాగే పంచామృతాలు, దినుసులు, అఖండమైనటువంటి జీవనదులన్నింటిలో కలిపి అభిషేక కార్యక్రమం చేయడం జరిగింది. అభిషేకం జరుగుతుంది. ఇప్పుడు తదనంతరం స్వామివారికి హోమ కార్యక్రమం, అలాగే మధ్యాహ్నం స్వామివారికి ఏకాంత సేవ, సాయంత్రము 7 గంటల నుండి 9 గంటల వరకు స్వామివారికి పుష్పార్చనా కార్యక్రమం భక్తుల యొక్క స్వహస్తములతో స్వయంగా గత సంవత్సరం విభూతి పూజ చేసేవాళ్ళం. కరోనా కారణంగా ఈ సంవత్సరం ఏంటంటే పుష్పాలతో మాత్రం స్వామివారికి అర్చన ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. అలాగే రాత్రి కూడా స్వామివారికి ప్రతి సంవత్సరం 20 సంవత్సరాలుగా నిర్విరాపంగా సాగిస్తున్నటువంటి మహత్తర మహాపుణ్య కార్యక్రమం, విశాఖ ప్రజలు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమే రుద్రాక్ష పూసల పంపిణీ కార్యక్రమం, అలాగే చేతికి కట్టుకునేటువంటి కంకణాల కార్యక్రమం, స్వామివారి యొక్క పుటవు, స్వామివారి పుటవు, అలాగే షిరిడీ నుంచి రావని విభూతి కార్యక్రమం కూడా భక్తులకు అందరికీ కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా ఈ సంస్థలో అంచాలదాన కార్యక్రమం భక్తులకు అనేక మందికి మధ్యాహ్నం పూట అనేక విధాలుగా కార్యక్రమం, పుట్టినరోజు సందర్భంగా, అలాగే వివాహ సందర్భంగా, అలాగే భక్తుల యొక్క జ్ఞాపక సందర్భంగా, చిన్నారుల యొక్క పుట్టినరోజు సందర్భంగా అనేక మంది వచ్చి ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా భక్తులు ముందుకు తీసుకెళ్లాల్సిందిగా. ఎన్టీపీసీ దీపాంజలి నగర్ టౌన్షిప్ పరబాడ క్వార్టర్స్లో ఎంతో ఆహ్లాదకరంగా భాగ్యలక్ష్మి ఏర్పాటు చేసిన సాంప్రదాయక బొమ్మల కొలువు ప్రతి ఒక్కరిని ఎంతగానో అలరిస్తోంది. తన భర్త పిబి గోవింద్ కుమార్, డీజీఎం ఎన్టీపీసీ పరవాడ, అలాగే కుమార్తె వైష్ణవి సహకారంతో ఏర్పాటు చేసిన ఈ బొమ్మల కొలువును భాగ్యలక్ష్మి 25 ఏళ్లుగా ఎంతో ఉత్సాహంగా ఏర్పాటు చేస్తున్నారు. భాగ్యలక్ష్మి ప్రముఖ సంగీత విద్వాంసులు డాక్టర్ ద్వారం భావనారాయణరావు సంగీత విదూషిమణి ద్వారం వెంకట వరదమ్మ వద్ద శాస్త్రీయ కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు. భాగ్యలక్ష్మి తాను కూడా ఎన్టీపీసీ దీపాంజలి నగర్ టౌన్షిప్ లో సంగీతాన్ని బోధిస్తున్నారు. గత 25 సంవత్సరాల నుండి బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తున్నారు. ఈ సంవత్సరం బొమ్మల కొలువు ఓ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. గరుడ వాహనంలో వెంకటేశ్వరుడు, అహోబిలం నరసింహస్వామి, ఆండాల్తో శ్రీరంగం రంగనాథ స్వామి, గరుడ భద్రాచలం, శ్రీరాముడు లక్ష్మణులతో సీతాదేవి, దశావతారములు, కామధేను వంటి బొమ్మలను ప్రత్యేకంగా అలంకరించారు. కాలం చెల్లిన బీర్ బాటిళ్లు విక్రయిస్తూ 5 వ్యక్తులు అడ్డంగా దొరికిపోయారు. దీనికి సంబంధించి మూలాలు కదిలించేసరికి అసలు కథంతా బయటపడింది. గాజువాక ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎక్సైజ్ సూపరింటెండెంట్ అన్నపూర్ణ తెలియజేసిన వివరాల మేరకు పెదగంట్యాడలో భూలోకమాంబ బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్న ఎస్వి రమణ తన వద్ద కాలం చెల్లిన బీరు బాటిళ్లను గంగవరంకు చెందిన అర్జిల్లి కొండలరావు ద్వారా విక్రయాలు సాగిస్తున్నారు. దీనిపై సమాచారం తెలుసుకున్న ఎక్సైజ్ సిఐ జయరాం రెడ్డి తన సిబ్బందితో వెళ్లి కొండలరావు ఇంటి వద్ద నిఘా పెట్టారు.
అదే సమయంలో ముగ్గురు వ్యక్తులు ఇంటిలో నుంచి బయటకు వస్తూ ఉండగా వారిని పట్టుకుని విచారించగా బీర్ బాటిళ్లు అక్కడ అమ్ముతున్నట్లు గుర్తించారు. కింగ్ ఫిషర్స్ కంపెనీకి చెందిన బాటిళ్లపై మ్యాన్ ఫిక్సింగ్ తయారీ తదితర వివరాలు లేకపోవడంతో అధికారులు లోతుగా దర్యాప్తు చేపట్టడంతో అసలు కథ వెలుగులోనికి వచ్చింది. దీంతో బార్ యజమాని ఇంటిని సోదా చేయగా ఇంటి వద్ద కాలం చెల్లిన బాటిళ్లను 14 గన్నీ బ్యాగుల్లో ఓ మూలన పడేసి ఉన్నట్లు గుర్తించారు. దీంతో దీనికి బాధ్యులుగా పేర్కొంటూ 5గురిని అరెస్టు చేశామన్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు దాడులు చేశామని చెప్పారు. సిటీ గారు ఆదేశాల మేరకు డ్రైవ్ చేయటం జరిగిందండి. దాంట్లో మాకు ముందస్తుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక చోట కొన్ని బీర్ బాటిల్స్ ఉన్నాయి అనే సమాచారం మీదట మా అధికారులు, అంటే ఇది గాజువాక పరిధండి, గాజువాక SHO గారు టీమ్ తోటి గంగవరం విలేజ్ అనేది ఒక స్పాట్లో ఉన్నాయి అని చెప్పేసి ఆ సమాచారం మేరకు ప్రొసీడ్ అయ్యారు రైడ్కి. సో దాంట్లో ఒక హౌస్ సెర్చ్ చేశారనమాట అనుమానం మీద. అతని పేరు అర్జిలి కొండలరావు అనమాట, కొండలరావు అనే వ్యక్తి. సో మా బృందము ఆఫీసర్లు వెళ్తున్న ఆ సమయానికి ఇంకొక 3 వ్యక్తులు బయటికి రావటము, అసలు ఏంటి అని చెప్పేసి సస్పెన్షన్ తోటి సెర్చ్ చేస్తే వాళ్ళని ఆపి అతని ఇంట్లో 93 కింగ్ ఫిషర్ 650 ml బీర్ బాటిల్స్, కొన్నేమో ఫ్రిడ్జ్లోను, కొన్ని అంటే మొత్తం మీద హౌస్ సోదా చేయటం జరిగింది. ఆ సోదాలో 93 బాటిల్స్ అక్కడ డిటెక్ట్ చేశారండి. డిటెక్ట్ చేసిన తర్వాత ఇది ఇంతటితో కాదు, ఇంకా ఎక్కడ నుంచి అసలు సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో అది మేము ఒక ఫామ్ హౌస్ దగ్గర మూటల్లో డంప్ చేసి ఉన్నట్టుగా వాళ్ళు లీడ్ ఇవ్వటం జరిగింది. సో ఫర్దర్గా దానికి ప్రొసీడ్ అయ్యారు స్టాఫ్ అండ్ ఆఫీసర్స్. అక్కడికి వెళితే అక్కడ ఒక 14 గనీ బ్యాగ్స్, మీరు చూస్తున్న గన్నీ బ్యాగ్స్ ఆ గోడ చాటున డంప్ చేసి ఉండటం జరిగిందండి. సో అవి మొత్తము తీసి చూస్తే అవన్నీ కూడా ఏ ఒక్కదానికి కూడా మామూలుగా మీ అందరికీ తెలిసే ఉంటుంది, దానికి బ్యాచ్ నెంబరు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అని ఫ్రంట్ అండ్ బ్యాక్ లేబుల్స్ ఉంటాయండి. ఓన్లీ ఫ్రంట్ లేబుల్ ఉంది, బ్యాక్ లేబుల్ అయితే లేదు ఏ ఒక్క బాటిల్కి కూడా. అది ట్యాంపర్ చేసినట్టుగా మేము ఐడెంటిఫై చేశాము. సో ట్యాంపర్ చేసా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తర అరేబియా సముద్రం, ఒడిషా, ఉత్తర మహారాష్ట్ర మరియు మధ్య అరేబియా సముద్రంలో కొన్ని ప్రాంతాల నుండి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో 2 రోజుల్లో మొత్తం దేశం నుండి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు అనుకూల పరిస్థితులు నెలకొన్నాయని తెలియజేశారు. తూర్పు మధ్య బంగాళాఖాతం మరియు దానిని ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతాల్లో ఈ నెల అక్టోబర్ 29న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు 1 లేక 2 చోట్ల కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. స్వర్ణాభరణాలతో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు, అమ్మను దర్శించుకుని తరించిన భక్తులు. ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ ప్రాజెక్టు కార్యాలయం ప్రారంభించిన రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ. లైట్ మెట్రో, మోడర్న్ ట్రామ్ ఏర్పాటుతో విశాఖ దశ మారుతుందని వెల్లడి. వైన్ షాపుల ముందు బారులు తీరిన మద్యం ప్రియులు. దసరా పండుగ కావటంతో పెద్ద ఎత్తున జరిగిన మద్యం విక్రయాలు. విజయదశమి సందర్భంగా శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు. బాబా మహాసమాధి సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించిన ఆలయ కమిటీ.
గతానికి భిన్నంగా ఈ ఏడాది దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్న రైల్వే ఉద్యోగులు 5 శతాబ్దాలకు పైగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని వెల్లడి. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.